రవి గారు కానివ్వండి, మా సాంబశివరావు గారు కానివ్వండి ఘోరలాగా నిలబడ్డారు. ఎవరు రానిలేదు అధ్యక్ష. లేంటే ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన కూడా దాడి చేయాలన్న ప్రయత్నం ఆనాడు జరిగింది అధ్యక్ష. అధ్యక్ష ఇది పర్సనల్ కాదు అధ్యక్ష, ఇది 5 కోట్ల ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన విషయం. వాళ్ళ కోసం పోరాడడానికి ఉన్నాం, ఏదైతే రైట్ దానికోసం నిలబడదానికి ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష ఆనాడు మేము అందరం మాట్లాడి సెలెక్ట్ కమిటీ మెజారిటీ సభ్యులు సెలెక్ట్ కమిటీకి పంపించమంటే ఆనాడు షరీఫ్ గారి నుంచి నేను సెలెక్ట్ కమిటీకి పంపిస్తున్నాను అని చెప్పినందుకు ఇలాంటి టేబుల్స్ పైన ఆనాటి మంత్రులు నుంచున్నారు అధ్యక్ష. ఒక్క మంత్రి ఏకంగా లోపలికి వెళ్ళి ఆయన పైన చేయి కూడా వేసుకుంటాం జరిగింది అధ్యక్ష. ఏం తప్పు చేశారు అధ్యక్ష షరీఫ్ గారు? మెజారిటీ సభ్యులు కోరిందని ఆయన నిలబడ్డారు, అదైపోయింది. దాని తర్వాత ఏకంగా అధ్యక్ష చైర్మన్ గారి సంతకం లేకుండా గవర్నర్ గారి అసెంట్ కోసం బిల్ పంపించారు అధ్యక్ష. అంటే పార్లమెంట్ ప్రాక్టీసెస్ ని ఎలా వీళ్ళు పక్కన దారి మళ్లించారనే దానికి ఇది ఒక ఉదాహరణ అధ్యక్ష. అందుకే వీడియోలో చూసాం, ఆ బిల్ని తిరిగి వెనక్కి తీసుకోవాల్సిన అవసరం వచ్చింది అధ్యక్ష. పెద్ద మనసుతో కాదు అధ్యక్ష. అంటే అడుగడుగునే మమ్మల్ని అవమానించారు అధ్యక్ష, అడుగడుగునే ఇబ్బంది పెట్టారు అధ్యక్ష. అయినా పర్వాలేదు, 5 కోట్ల ఆంధ్రుల కోసం నిలబడతామని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మాకు చెప్పిన విధంగా మేమందరం కలిసికట్టుగా పోరాడాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష మన మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నించారు అధ్యక్ష. మీరు ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన శాసనసభ్యులు మీరు విశాఖపట్నం వ్యతిరేకంగా మాట్లాడతారంటే ఆనాడు మా శాసనసభ్యులు అందరూ ఉన్నారు అధ్యక్ష. గన్నబాబు గారు కానివ్వండి, అటు పక్కన గంటా శ్రీనివాస్ గారు కానివ్వండి, వెలుపూడి రామకృష్ణ బాబు గారు కానివ్వండి, అందరూ నాకు బాగుర్తు టీడీఎల్పీ మీటింగ్ల నుంచి ఒకటే చెప్పారు, ఆనాడు ఒకే రాష్ట్రం ఒకే రాజధాని జై అమరావతి నినాదంతో వెళ్ళాం సార్, దానికి మనందరం కట్టుబడి ఉందాం, మీ నాయకత్వంలో విశాఖపట్నం అభివృద్ధి చెందుతుందని వాళ్ళందరూ చెప్తాం జరిగింది అధ్యక్ష. 5 సంవత్సరాలు కలిసికట్టుగా పోరాడాం. అందుకే ఎవ్వరు ఊహించిన విధంగా 164 స్థానాల్లో తిరిగి మళ్ళీ ఎన్డీఏ గెలిచి ఈరోజు మనం వచ్చాం అధ్యక్ష. అధ్యక్ష మనందరం వీఆర్ ఆల్ మియర్లీ కస్టోడియన్స్ ఆఫ్ దీస్ ఇన్స్టిట్యూషన్స్ అధ్యక్ష. మనందరం ఎవరం కానీ భూమిపైన శాశ్వతం కాదు అధ్యక్ష, కానీ వ్యవస్థలు శాశ్వత అధ్యక్ష. అధ్యక్ష ఒక్కసారి హైదరాబాద్ అభివృద్ధి చూద్దాం అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తర్వాత వచ్చిన రోసయ్య గారు కానివ్వండి, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, రాజశేఖర్ రెడ్డి గారు కానివ్వండి, కేసీఆర్ గారు కానివ్వండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, అందరూ హైదరాబాద్ ని అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నారు అధ్యక్ష. కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరిగింది అధ్యక్ష? ఒక్క వ్యక్తి వల్ల ఎంత విధ్వంసం జరిగింది అధ్యక్ష. 5 సంవత్సరాలు కాదే 30 సంవత్సరాలు మనం వెనక్కి వెళ్ళాం అధ్యక్ష. ఈరోజు ఒక పక్కన టీజీ భరత్ గారు, ఇంకో పక్కన ఐటీ శాఖ మార్చలుగా నేను పారిశ్రామికవేత్తలను కలిస్తే అధ్యక్ష వాళ్ళందరూ ఒకటే అడుగుతున్నారు, మీరు గ్యారంటీ ఇస్తారా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి అవడని? మాకు అనేక పరిశ్రమలు తెలుసు ఎంత ఇబ్బంది పడినాయో అతని పరిపాలనలో, మీరు గ్యారంటీ ఇస్తారని అడుగుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష భారతదేశంలో 100 రూపాయలు పెట్టుబడులు వస్తే 25.3 రూపాయలు ఆంధ్ర రాష్ట్రానికి రోజు వస్తున్నాయి అధ్యక్ష. అది 50 రూపాయలు అయ్యేది అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి లెక్కనుంటే 50 రూపాయలు అయ్యేది. ఎందుకంటే అందరూ అడుగుతున్నారు, మమ్మల్ని 50% మంది అడుగుతున్నారు, మీరు గ్యారంటీ ఇస్తారా మళ్ళీ అలాంటి వ్యక్తి తిరిగి రావడం అధ్యక్ష. అందుకే ఈరోజు చాలా అద్భుతంగా అచ్చెన్నాయుడు గారు చెప్పారు అధ్యక్ష. ప్రజలందరూ ఆలోచించాలి, యువకులందరూ ఆలోచించాలి, జెన్జీ ప్రత్యేకంగా ఆలోచించాలి అధ్యక్ష. ఇది మన భవిష్యత్తుగా మనం తీసిన నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది అధ్యక్ష. ఒక్క అవకాశమైన ఒక ఓటు వేస్తే ఎంత నష్టపోయామో మనందరం చూస్తున్నాం అధ్యక్ష. ఆంధ్ర రాష్ట్రం ఎంత వెనక్కి వెళ్ళిపోయిందో చూడండి, మనందరం చూసాం అధ్యక్ష. అధ్యక్ష ఒక మాట చెప్పాలంటే పక్క రాష్ట్రాలు చూసి అసూయపడుతున్నారు అధ్యక్ష. ఒక హైదరాబాద్, ఒక బెంగళూరు, ఒక చెన్నై ఎంత అద్భుతంగా అభివృద్ధి